ఎదుర్కొంటున్న మన మహానగర ప్రజల అవసరాలు ఎప్పటికప్పుడు మదింపు చేస్తూ వేగంగా పని యాగంగా సాగుతోన్న ముఖ్య అతిథి ఆనరబుల్ సీఎం గారి సందేశం మనందరి కరతాళ ధ్వనుల మధ్య. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ వీడు భూమిన వానైతాడు సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు ఈరోజు గోదావరి నదీ జలాలను మూసా ఈసా నదిలో ఆ మైక్ బంద్ చేయండి, ఆ పాట బంద్ చేయండి. గోదావరి నదీ జలాలను మూసీ నది ఈసా నదిలో సమ్మేళనం చేసి హైదరాబాదు నగర దాహార్తిని తీర్చడానికి రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గంలో గండిపేట మండలంలో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు, నాతో పాటు ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, హైదరాబాదు నగర ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సోదరులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా సీనియర్ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, మల్రెడ్డి రంగారెడ్డి గారు, పరిగి రామ్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా భువనగిరి శాసనసభ్యులు మిత్రులు అనిల్ కుమార్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారు, అదేవిధంగా నాంపల్లి శాసనసభ్యులు మాజిద్ హుసేన్ గారు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పెద్దలు చిన్నారెడ్డి గారు, అదేవిధంగా హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, రాజేంద్రనగర్ నియోజకవర్గ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఈరోజు హైదరాబాదు నగరం అంటే ప్రపంచ దేశాలలోనే ఒక గొప్ప పేరు పొందిన నగరం. ఆనాడు 450 సంవత్సరాల క్రితం ఈ నగరం దినదిన అభివృద్ధి చెందాలి, ప్రపంచంలో ఉండే ప్రతి వాళ్లకు ఇక్కడ అవకాశాలు, ఉద్యోగ ఉపాధి కల్పించాలి అని చెప్పి ఆనాడు నిజాం పాలకులు, కులీ కుతుబ్ షాహీ పాలకులు ఈ నగరాన్ని ప్రారంభించారు. ఆనాడు వారు నిర్మించిన చార్మినార్ కావచ్చు, గోల్కొండ కోటలు కావచ్చు, ఆ తర్వాత నిజాం సర్కార్ 1908లో ఈ నగరం మీద వరదలు ఉప్పెనై కమ్మేసి వేలాది మంది ప్రాణాలను బలి తీసుకున్నప్పుడు నిజాం పాలకులు ఆనాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ప్రపంచంలోనే పేరెన్నికగన్న ఒక గొప్ప ఇంజనీర్ను ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి, మూసీ నది పరివాహక ప్రాంతము, ఈసా నది పరివాహక ప్రాంతం నుంచి వచ్చే ఈ వరద ముప్పు నుంచి ప్రజల్ని కాపాడడానికి 1908లో దాదాపుగా 115 సంవత్సరాల క్రితం ఈ నగరం యొక్క ప్రమాదాన్ని నివారించాలి అని చెప్పి ఆనాడు నిజాం పాలకులు నిర్ణయం తీసుకున్నారు. వారు ప్రపంచంలోనే పేరెన్నికగన్న గొప్ప ఇంజనీర్. వారి యొక్క దూరదృష్టితోని ఈ ప్రాంతంలో వికారాబాద్ అడవుల్లో పుట్టిన మూసీ నది నుంచి వచ్చే వరదను నియంత్రించడం ద్వారా ఉస్మాన్ సాగర్
హిమాయత్ సాగర్ ప్రాజెక్టులను నిర్మించి వరదల్ని నియంత్రించడమే కాదు, ఈ నగరానికి తాగునీరును అందించే పెద్ద కార్యక్రమాన్ని ఆనాడు తీసుకున్నారు.